మరి నిన్నటి దినం నా గుడ్ ఫ్రైడే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజం అంతా కూడా ఒక విధంగా బాధ, మరి పాపాలకు క్షమాపణ విమోచన దొరికిందనేటువంటి హృదయములో ఒక శాంతి సంతోషంతో మరి నిన్నటి దినమున ఆరాధనలు జరిగించుకున్నారు క్రైస్తవ సమాజం అంతా. అయితే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే గుడ్ ఫ్రైడే సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం, మరి పాస్టర్స్కి వారికి గౌరవ వేతనంగా 5,000 రూపాయలను మరి అందించినటువంటి పరిస్థితి 8,000 మంది పాస్టర్లకు. దీన్ని ఎలా చూడాలంటారు? ఎలా ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఇప్పుడు దీన్ని ఇవ్వద్దు, దీని వెనుక ఏదో కుట్ర ఉన్నది అని మాట్లాడితేనేమో దానికి వాళ్ళేమంటారంటే, అరే క్రైస్తవులకు ఏం చేయలేదని మీరే అంటారు, క్రైస్తవులకు ఏమైనా మేలు చేద్దామంటే మళ్ళీ మీరే విమర్శిస్తారు, ఇది ఏమి పాలసీ అండి అని కూటమి ప్రభుత్వం అడిగే అవకాశం ఉంది. మీరు క్రైస్తవుల మేలు కొరకు ఏం చేయడం లేదు అని మీరే విమర్శిస్తారు. మరి ఏదో చేద్దామని మేము తాపత్రయపడితేనేమో దీని వెనుక దురుద్దేశం ఉందని మళ్ళీ మాకు దురుద్దేశాలు అంటగట్టి విమర్శించడము ఇది ఎంతవరకు భావ్యం అని వారు అడిగే అవకాశం. అందుచేత నేను వ్యక్తిగతంగా నేనైతే ఒక అంబేద్కరైట్ను, సమసమాజవాదిని. అన్ని మతాలకు సమాన గౌరవం ఉండాలి, అన్ని మతాలకు సమానమైన అవకాశాలు అన్నీ ఉండాలని చెప్పి నమ్మేవాడిని. మతం పేరిట ఎలాంటి రాయితీలు కానీ ఎలాంటి ప్రోత్సాహకాలు కానీ ఉండొద్దు అనేది నా వ్యక్తిగత అభిమతం. ఓకే. బికాజ్ నేను ఇండియా ప్రజాబంధు పార్టీ అనే ఒక నేషనల్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిని. దేశమంతా కూడా మన వాళ్ళు ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గత 7 సంవత్సరాల నుండి ఓడిపోతున్నాం, డబ్బులు లేవు కాబట్టి. కానీ ఎన్నికల ప్రక్రియలోనైతే ఉన్నాం, మాకు కొన్ని వేల ఓట్లు అయితే పడుతున్నాయి. కనుక నేను అనేది ఏంటంటే, పాస్టర్లకు 5,000 రూపాయలు ఇవ్వడం ఏంటి? మరి ఆ లెక్కన హిందూ పురోహితులందరికీ ఇవ్వాలి. అవును, హిందూ పురోహితులందరికీ ఇవ్వాలి. ముస్లిం మౌల్వీలు, మన ముస్లిం పండితులు అందరికీ కూడా ఇవ్వాలి. మసీదులో ప్రార్థనలు జరిపేటటువంటి ముస్లిం మత గురువులకు కూడా ఇవ్వాలి. అన్ని మతాలకు సమానంగా ఇవ్వగలిగితే మనకు కూడా వెల్కమ్. కానీ అంత ఫండ్ ఉన్నదా? వాళ్ళు ఏదో సూపర్ 6 ఏదో గ్యారంటీలు ఇచ్చారు, దానికే డబ్బులు లేవు మొర్రో అని ఒత్తుకుంటున్నారు. ఎక్కడి నుంచి తేవాలి? మనకు అప్పిచ్చేవాడే లేడు అని మొన్ననే కూటమి గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలందరి కొరకు, సంక్షేమం కొరకు మీరు చేసినటువంటి సూపర్ 6 వాగ్దానాల అమలు కొరకే డబ్బులు లేవు అని బీదరుపులు అరుస్తున్నారు. మనల్ని నమ్మి ఎవరు డబ్బులు ఇవ్వడం లేదు, అప్పు ఇవ్వడం కూడా లేదు అని బీదరుపులు అరుస్తూ, ఇప్పుడు క్రైస్తవులలో 8,000 మంది క్రైస్తవుల పాస్టర్లందరినీ వీళ్ళు లెక్క తీశారట. 8,000 మంది ఉన్నారట. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 కాదు, ఇంకా ఎక్కువ మంది ఉంటారు అని కేఏ పాల్ గారు అంటున్నారు. మరి ఇప్పుడు నేను తీసుకున్న స్టాండే కేఏ పాల్ గారు కూడా తీసుకున్నారు. మత గురువులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి, వాళ్లకు నెలసరి వేతనం ఇవ్వాలి అని మీరు అనుకుంటే అన్ని మతాల వాళ్ళకి ఇవ్వండి. వై ఓన్లీ క్రిస్టియన్స్? ఇందులో ఒక గెహరీ సాజిష్, చాలా నిగూఢమైన ఒక కుట్ర ఏదో ఉన్నదని కొంచెం వాసన తగులుతూ ఉంది. ఏంటంటే, వాళ్ళు పాస్టర్ గారికి ఎవరికైతే 5,000 రూపాయలు ఇస్తారో ఆయన మొత్తం పర్టికులర్స్ అన్ని సబ్మిట్ చేయాలి. మీ చర్చిలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి బాప్తిస్మాలు ఎప్పుడైనా, అందులో వాళ్ళ క్యాస్ట్ రేషియో ఎలాగ ఉంది, దళిత్ బ్యాక్గ్రౌండ్ ఎంత, లేకుంటే శూద్ర బ్యాక్గ్రౌండ్, కమ్మ, కాపు, రెడ్డి, శెట్టి, బాలజ, ఈ బ్రాహ్మణ్ బ్యాక్గ్రౌండ్ ఎంతమంది, ఇలాగా వాళ్ళను లొకేట్ చేసి ఒక ఏమంటారు వలలో అందరినీ ఇరికించుకునేటట్టుగా కనబడుతూ ఉంది. కాబట్టి సరే, మీరు పాస్టర్ గారా, మీరు సేవ చేస్తున్నారా, సరే ఎప్పటి నుంచి సేవ చేస్తున్నారు, మీ ఆర్డినేషన్ సర్టిఫికేట్ ఏంటి, ఎంతకాలంగా మీది రిజిస్టర్డ్ ఆర్గనైజేషనా, సరే ఇంత తీసుకోండి అంటే అది వేరే సంగతి. మెల్లమెల్లగా వాళ్ళ యొక్క వివరాలు మొత్తము లాగి దాని ద్వారా చర్చ్ గోయింగ్ పాపులేషన్ ఎంత ఉంది, చర్చ్ గోయింగ్ పాపులేషన్లో మళ్ళీ కుల
ఏమంటారు రేషియో, నిష్పత్తి, కుల నిష్పత్తి ఎంత ఉంది అనేది కూడా చూసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మొత్తం మీద వీళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం, వీళ్ళు బీజేపీతో అంటకాగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది కనుక వాళ్ళు తప్పకుండా బీజేపీ యొక్క పాలసీస్ అమలు చేస్తారు. అందుకని కొంచెం క్రైస్తవులు అప్రమత్తంగా ఉండాలి అనే విషయాన్ని నేను కానీ కేఏ పాల్ గారు కానీ అదే అంటున్నారు. రేపొద్దున ఈ 5,000 నెలకి ఇచ్చిన తర్వాత ఈ ప్రవీణ్ పగడాల గారి మరణం లాంటి సంఘటనలు జరిగితే ఈ డబ్బులు తీసుకున్న పాస్టర్లు ఎవరు నోరెత్తకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఇంకా చాలా మందిని చంపుతారు. చంపినప్పుడు పాస్టర్లు ఎవరు అసలు రోడ్ల మీదకి రారు, వాళ్లకు ఆదేశాలు వెళ్ళిపోతాయి. మీరు కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసినా, స్టేట్మెంట్లు ఇచ్చినా మీకు ఇచ్చి 5,000 ఆపేస్తామని అలాగా ప్రలోభ పెట్టడం అలా జరగడానికి కూడా అవకాశం ఉంది. అందుచేత అసలు ఈ పీకులాట, ఈ జంజాటం ఇదంతా ఎందుకు? అసలు మత సంబంధమైన సేవ ఎస్టాబ్లిష్డ్గా చేస్తూ ఒక రెగ్యులర్గా ఆన్గోయింగ్ టెంపుల్, ఆన్గోయింగ్ మసీద్, చర్చ్, ఇలాగా ఈవెన్ సిక్కు గురుద్వారా కూడా, బౌద్ధ ఆలయాలు, జైన ఆలయాలు ఎన్ని ఉన్నా సరే అందరికీ కూడా మేము ఇంత ఇస్తాము అని అనగలిగితే మంచిది. మరి వాళ్ళు ప్రతిపాదించిన సూపర్ 6 మెయింటైన్ చేసిన తర్వాత, అమలు చేసిన తర్వాత అంత డబ్బు మిగులు ఉన్నదా అనే సంగతి కూడా ఒక శ్వేతపత్రం ప్రజల ముందు పెట్టాలి. అదేమీ లేకుండా ఊరికేనే ఒక ప్రకటన చేస్తే పాస్టర్లు అందరూ ఎగబడి 5,000 ఇస్తావా, మాకు కావాలి అని రావడం, అది సరైనటువంటి స్పందన కాదు. నేను అనుకుంటాను ఇప్పుడు కేఏ పాల్ గారు లాంటి వాళ్ళు అయితే 5,000కు రారు, నేను కూడా రాను. ఇంకా పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు ఎవరు రారు. ఆత్మాభిమానం ఉన్నటువంటి పాస్టర్లు ఎవరు కూడా, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరు కూడా 5,000 ఏమో నువ్వు ఇచ్చేది దేవుడే ఇస్తాడు, నాకు 5,000 మాకు పాల బిల్లు కూడా కాదు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫీజు కూడా కాదు, దేవుడు ఇస్తాడని ఇంతకాలం మనం వాళ్ళు ఇచ్చే 5,000 మీద బతికామా? పైసాకు ప్రార్థన చేస్తాము, ఎక్కడి నుంచి వస్తుందో కాకులు తెచ్చి ఇచ్చినట్టుగా మనకి ఇస్తున్నాయి. ఏళ్ళు దశాబ్దాలు సేవ చేశారు. సో చాలామంది నిజమైన దైవజనులు దాన్ని పెద్ద ఆశించరు. మరి సేవకు వచ్చి కూడా ఎక్కడ సంఘాలు లేనోళ్ళు, సంఘాల మీద జీవించే అవకాశం లేని పేదలు, 10 ఆత్మలు సంపాదించుకొని సంఘం పెట్టుకోలేకుండా ఉన్నటువంటి నిరుపేదలు, అలాంటి వాళ్ళు వస్తారేమో. కనుక దీనివల్ల వాళ్ళు ఏదో క్రైస్తవ సమాజం మీద కుట్ర చేద్దాం అనుకున్నా సరే అది కూడా అంత సక్సెస్ అవ్వదు. గవర్నమెంట్ వాళ్ళంతా వాళ్ళ టైము, డబ్బు అంతా వేస్ట్ చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఓకే.